విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది పోరాటాలు చేయటం వల్ల వచ్చిందని సిపిఐ నాయకులు స్టాలిన్ అన్నారు. విశాఖలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద కంపెనీ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చెందిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మకంపై కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు చేసిందన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం వల్లే కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలిచిందన్నారు. స్టీల్ ప్లాంట్ అంశాన్ని 24వ తారీఖు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో పొందపరచమని చెప్పిన మేయర్ స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అటు విద్యార్థులు యువకులు అందరూ కూడా కలిసి 1966లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు గర్జించి చేసినటువంటి పోరాట ఫలితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ రోజున ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్గా పేరు పొందినటువంటి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్నులు ఉక్కు ఉత్పత్తికి వచ్చినట్లయితే 2014లో అధికారంకి వచ్చినటువంటి బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని కారు చౌకగా అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే ప్రయత్నాన్ని ఎదుర్కొంటూ ఈ రోజుని కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర ప్రజానీకం పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా పోరాటం చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. కనుక ఇటువంటి స్టీల్ ప్లాంట్ని ఏంటంటే పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అదేవిధంగా గ్రేటర్ విశాఖలో ఉన్నటువంటి ప్రజానీకం మీద కూడా ఉంది. కనుక 2014 నుంచి కూడా బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్లయితే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూటమిలో భాగస్వాములు అయినటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ కూడా గెలిచినట్లయితే తప్పనిసరిగా ఎన్డీఏకి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టార్లోనే కాపాడతారనేటువంటి ఆశతోటి ఆంధ్ర ప్రజానీకం అంతా కూడా అటు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశాన్ని అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనసేనని కూడా గెలిపించడం జరిగింది. ఈ రోజుని 95,000 మెజార్టీతో గాజువాక నియోజకవర్గం శాసనసభ్యుడిగా పల్లా శ్రీనివాస్ గారు ఎన్నికయ్యారంటే 50% పైనే స్టీల్ ప్లాంట్తో సంబంధం ఉన్నటువంటి కుటుంబాలే ఈ రోజున ఓటేశాయి. కనుక ప్రైవేటీకరణ చేస్తారని కాదు కదా. శ్రీను గారు కానీ ఎంపీగా భరత్ గారు కానీ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కానీ వచ్చినట్లయితే మరలా పబ్లిక్ సెక్టార్లో ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షించబడుతుంది అనేటువంటి ఆశతోటి చేసినట్లయితే వారు మాత్రం దీని మీద సరైనటువంటి పోరాటాన్ని చేసి కేంద్రం మీద దీన్ని పబ్లిక్ సెక్టార్లో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయట్లేదు. కనుక ముఖ్యంగా గ్రేటర్ విశాఖపట్నంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది కనుక అటు సిపిఎం ఫ్లోర్ లీడరు అట్లాగే కార్పొరేటర్ అయినటువంటి గంగారాం గారు, సిపిఐ ఫ్లోర్ లీడరు కార్పొరేటర్ అయినటువంటి ఏజే స్టాలిన్ నేను కూడా రేపు 24వ తారీఖున జరిగేటువంటి కౌన్సిల్ సమావేశంలో మీరు ఒక తీర్మానం పెట్టి మేయర్ గారు డిప్యూటీ మేయర్లు ఇద్దరు అట్లాగే 6 ఫ్లోర్ లీడర్స్ ఉన్నారు అందరూ కూడా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి గారికి కూడా జీవీఎంసీ తరపున ఒక డెలిగేషన్ తీసుకెళ్లి దీన్ని జైల్లో విలీనం చేయమని చెప్పి కోరదామని ఒక ఏజెండాను ప్రతిపాదించమని చెప్పి గౌరవ మేయర్ గారికి ఇచ్చినట్లయితే ఈ రోజు వరకు కూడా దాన్ని ఏజెండాలో పొందుపరుస్తున్నట్టు ఆమె చెప్పలేదు. రేపో మోపో మూత వేసే దిశగా సాగుతూ ఉన్నది. రోజుకి 21,000 టన్నులు స్టీల్ ఉత్పత్తి కావాలి, కానీ 4,000 టన్నులకు పడిపోయింది. 3 బ్లాస్ట్ ఫర్నెస్లు ఉన్నాయి, 2 మూసేశారు. ఒకటేమో సగానికి సగమే ఉత్పత్తి సాగిస్తూ ఉన్నది. అనేక డిపార్ట్మెంట్లు మూతపడిపోయినాయి. దాదాపు 30,000 మంది కార్మికులు లోపల ఉన్నారు. ఏ ఒక్కరు కూడా పని కూడా లేదు. పూర్తిగా దీన్ని దివాలా దీపించేటటువంటి స్థాయికి ఈరోజు నెట్టబడింది. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషన్ జోక్యం చేసుకొని ఈ నెల 24న జరగబోతున్నటువంటి కౌన్సిల్ సమావేశంలో ఓ తీర్మానం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శైలిలో కలపాలని, అలాగే దీనికి సొంత గనులు వర్కింగ్ క్యాపిటల్ మంజూరు చేయాలనేటువంటి డిమాండ్ తోటి తీర్మానం చేసి గౌరవ మేయర్ గారు డిప్యూటీ మేయర్లు అన్ని పార్టీల యొక్క ఫ్లోర్ లీడర్లు కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి విన్నవించాలని, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండే పవన్ కళ్యాణ్ గారిని స్టీల్ మంత్రి గారిని కూడా కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూతపడిపోతే ప్రైవేటు వాళ్ళకి అమ్మేస్తే విశాఖపట్నం అనేటువంటిది నాశనం అవుతుంది. విశాఖపట్నం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే విశాఖపట్నం. అందువలన దీన్ని కాపాడండి. కావాలని కుట్రతో దీన్ని మూసివేసి దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చే
అమ్మేటటువంటి ప్రతిపాదనలన్నీ కూడా విరమించాలనేటువంటి మేము కోరుతూ ఉన్నాము.